ఏదో ఒక విధంగా ప్రజలకు యేసు ప్రభువు వారు ఎందుకు పుట్టారు, ఆయన పుట్టడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ వివరించడానికే ఈ నాటికలు కానీ, పాటలు కానీ, వాళ్ళు వేసిన డాన్సులు కానీ. ఒక పర్యాయం ఏం జరిగిందంటే, వేరే రాష్ట్రం నుండి మన ప్రాంతానికి దేవుని పిలుపు మేరకు సేవకులకు వచ్చారు. ఆ దంపతులు వచ్చినప్పుడు ఎవరు వాక్యం వినలేదు, వాళ్ళు చెప్పింది ఎవరు ఇష్టపడలేదు, తృణీకరించారు. అలాగ నెలలు గడిచిపోతూ ఉన్నాయి. మరి పాస్టర్ గారు ఆమె నిండి శూలాలు బిడ్డను ప్రసవించింది. ఇట్లాగే చలికాలం ఆ బిడ్డ చనిపోయాడండి. దైవ సేవకులు ఎలాగుంటాయంటే, వాళ్ళ గురి, వారి లక్ష్యం, వారి భారం, బాధ్యత. ఆ చిన్న బిడ్డ శిశువు చనిపోతే ఇంకా అలా పట్టుకుంది కదా. చిన్నపిల్లలు ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరు చూడకుండా వెళ్ళిపోరుగా, అందరూ చుచ్చు చేస్తారు. అరే రే చిన్న బిడ్డ చనిపోయాడని గుంపులుగా జనాలు వచ్చారు. వాస్తవంగా అమ్మగారు గుండెల్లో దుఃఖం ఉంది. పాస్టర్ గారులో కూడా ఎంతో వేదన, బాధ ఉంది. వాటన్నిటిని దిగమింగుకొని దేవుడు దేని కొరకైతే వారిని పిలిచారో, అబ్బా భలే అవకాశం దొరికింది. ఇంటింటికి వెళ్ళినా, వాళ్ళు ఎంటబడినా ఎవరు కూడా ఒక్క మాట వినలేదు. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడని. అదే మనమైతే ఏం చేస్తాం, కొందరైతే ఏం చేస్తారు, సేవను వస్తే ఏంది తిప్పలో బిడ్డ కూడా చచ్చిపోయాడని. మరి కొందరు తెలిసిన వాళ్ళు ఏం చేస్తావు కానీ దేవుడు లేడు, వెళ్ళినప్పుడు వెళ్ళిపోయి ఏదో పని చేసుకొని బ్రతకండి అని నిరుత్సాహపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, కొంతమంది తెలియదు, ఈ పాస్టర్లు అది చేయిస్తున్నారు, ఇది చేయిస్తున్నారు, ఇలా బాగా దొరికింది ఈ సమయం, ఏదో పోగు చేసుకుంటాను కానీ రకరకాలు మాట్లాడుకుంటుంటారు. అసలు మా బాధ, మా వ్యధ, మా వేదన, మా భారం అది అందరికి తెలియదు. ఇంత చలి ప్రాంతంలో ఈ చలి సమయంలో ఉదాహరణ నేనే చూడండి, 67 సంవత్సరాలు ఉండగలమా? ఎందుకు ఇది? అయ్యగారు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు హాయిగా రూముల్లో ఉండవచ్చు. ఎందుకు ఇదంటే, సమయమందును అసమయమందును సువార్త ప్రకటించండి. అన్ని సమయాల్లో ఇది మా బాధ్యత. ఏది నా మీద గట్టిగా చప్పట్లు కొట్టండి, అందరూ గట్టిగా విషయం చెప్తా ఉన్నాను. ఇంకా వాళ్ళు ఏడవకుండా పాస్టర్ గారు ఇక వెంటనే గళం ఎత్తాడు. ఇందాక పిల్లలు ఎత్తినట్టుగా స్వరం ఎత్తేసాడు పాస్టర్ గారు. ఈ బిడ్డ చనిపోయారని మీరు ఏడుస్తున్నారా? మరణం అనే దానికి వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు పుట్టిన శిశువు చనిపోతాడు, ఎదిగిన బాలుడు చనిపోతాడు, యవనస్తుడు చనిపోతాడు, మధ్య వయస్కుడు, వృద్ధులు, ధనవంతులు, పేద సాధలు అందరూ చనిపోతారు. అయితే మరణము తర్వాత దేవుని దగ్గర తీర్పు అనేది ఒకటి ఉంది. కనుక ఆ తీర్పుకు గురై నరకానికి వెళ్లకుండా మానవుడు రక్షించబడి పరలోకానికి వెళ్ళటానికే ఈ సువార్త. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఇది గట్టిగా చప్పట్లు కొట్టండి ఇప్పుడు అందరూ. దేవుని స్తోత్రాలు. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో మా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 పాడాలందరూ. ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ. చప్పట్లు, గట్టిగా చప్పట్లు. చలి వదిలి వెళ్ళిపోవాలి, చలి వెట్టగలగాలి, వేడి రావాలి, పరిశుద్ధాత్మ సెగదగలగాలి. అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 యేసయ్య ప్రేమ 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 ప్రేమ. ఎన్నో పాపములు చేసి దోషినైతిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని, ఎన్నో పాపములు చేసి మూటగడితిని, ఎన్నో దోషములు చేసి దోషినైతిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. అందరూ గట్టి చేపట్టలా, నేనే మీకంటే స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. చాలా సంతోషం. అప్పుడు పాస్టర్ గారు ఏడవాలి కదా, బిడ్డ చనిపోతే భలే అవకాశం నాకు దొరికిందని. ఆ బిడ్డ మరణం చూచి ఈ బిడ్డే కాదు అందరం చనిపోవాలి, తర్వాత ఏ స్థితి ఏ గతి పడుతుందో దాని గురించి ఆలోచించండి. మేము ఇక్కడికి వచ్చింది మానవ జీవితం అది ఎంత విలువైనదో, విలువైన జీవితాన్ని సైతాను విలువ లేకుండా ఎలాగ చేసిందో, మరలా మానవుడు తాను పోగొట్టుకున్న విలువైనటువంటి బ్రతికిచ్చి నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళేటట్లుగా చేయటానికే ఈ సువార్త. అందుకే యేసు ప్రభు వారు వచ్చారు. ఇందాక బిడ్డలు ఆ స్కిట్ వేశారు కదా, సాతాను వచ్చి వాళ్ళ చేత డ్రింక్ కదా వగైరా దుర్వ్యసనాలకు బానిసం చేయటం, వారు శోధించబడటం, కొద్దిగా మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. అలాంటి బంధకాల నుండి విడిపించటానికే యేసు ప్రభు వారు పుట్టాడు. ఆ రోజున ఆ వాక్యం ఆయన చెప్పినప్పుడు చాలా మందిలో కదలిక వచ్చింది. మరణం లెక్క చేయలేదు, ఆకలి బాధలు లెక్క చేయలేదు. సువార్త చెప్పడానికి కంకణం కట్టుకుంటారు దైవ సేవకులు. బిడ్డలు ఎంత చక్కటి విషయాలు మనకు బోధించారు. ఆ నాటికల ద్వారా అర్థమవుతుందా ఇప్పుడైనా మీకు?
ఇది కేవలం ఒక పండగగా, వేడుకగా, ఇందులో ఆనందించే రీతిగా మనం తీసుకుంటే అది శరీర సంబంధం, లోక సంబంధమైన నాటకాలుగా అయిపోతుంది. ఈ నాటకాలు, సినిమాలు, యాక్టర్లు ఏమైనా మనశ్శాంతి ఉందా వాళ్ళకి? చూస్తున్నారు న్యూస్లో. మనమేం పేపర్ తీసి న్యూస్ పేపర్ చదవని అవసరం లేదు, చదవకుండానే కదా న్యూస్ ఛానల్ పెట్టగానే ఒక్కొక్కళ్ళ బ్రతుకులు, నెమ్మది లేని బ్రతుకులన్నీ మన కళ్ళకి కట్టేటట్లు కనబడుతున్నాయి. భలే నటన చేశారు వాళ్ళు. జనాన్ని నవ్విచ్చారా, ఏడిపించారా, గంతులు వేసేటట్లు చేశారా? ఇప్పుడు వాళ్ళు గంతులు వేస్తున్నారు. కనుక దేవుడు లేకపోతే బ్రతుకులన్నీ చిందరబందరైపోతాయి. చిందరబందరమైనటువంటి బ్రతుకులు బాగు చేయటానికే ఈ సెమీ క్రిస్మస్. గట్టిగా చప్పట్లో. అది అసలైన పరలోక ఆనందాన్ని తీసుకురావడానికి. బిడ్డలు ఇక్కడ గంతులు వేశారు, డ్యాన్సులు వేశారు. రేపు ప్రసంగాలు ఇవే ఉండవు అక్కడ పరలోకంలో. చక్కగా హల్లెలూయా పాటలు పాడుతున్నారు. మరి ఏ రకంగా నాట్యం ఆడతారు మనకు తెలియదు కదా. ఎందుకంటే దావీదు గారే ఆయన నాట్యం ఆడాడు, మందసం తీసుకొచ్చాడు. ఎంతోమంది భక్తులు ఆత్మావేశం కలిగి లోపలున్న సంతోషం ఆగలేక అది శరీరానికి తట్టుకొని, శరీరానికి ఒత్తిడి తగిలించి గంతులు వేసేటట్టుగా చేస్తుంది అన్నమాట. కనుక ఈ సంతోషం ఇలాగే మనలో నిలిచిపోవాలంటే వాక్య సత్యాన్ని మీరు ఎరగాలి. ఇదేదో కల్పితమైనటువంటి కథలు కాదు బైబిల్ అంటే. ఎవరో సినీ రచయిత రాసింది కాదు, ఇంకెవరో పండితుడో ఒక జ్ఞానో ఈ పాండిత్యం గల వ్యక్తులు రాసింది కాదు. ఇది దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే తన ప్రవక్తలను, భక్తులను వాళ్ళని ప్రేరేపించి వారి అంతరంగంలో ఆవేశాన్ని పుట్టించి వ్రాయించినటువంటి మాటలు ఇవి. ఆ మాటలో ఆ ప్రవక్తలు లేఖనాల్లో వ్రాసినవిని ప్రవక్తలు ప్రవచించినవి కదా. మనము యెషయా గ్రంథం 9:6 చూసిన కదా, మేకా గ్రంథం చూసిన, కీర్తనలో చూసిన, ధర్మశాస్త్రంలో చూసిన ఈ ప్రభువారిని గురించి వ్రాయబడి ఉంది కదా. ఏమంటాడు 9:6 యెషయా గ్రంథం? అదేనా 9:6? ఏమంటాడు నాన్న? ముందున్నారు కదా. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద, ఇది ఆయన భుజముల మీద ఏముంది నాన్న? రాజ్యభారం. ఈ రాజ్యభారం ఆ కుమారుని మీద, యేసు ప్రభుల వారి మీద పెట్టబడి ఉంది. కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి విషయాలు. ఈ రాజ్యం ఏంటి, భారం ఏంటండి అని కొందరు అనుకోవచ్చు. అందరు కాదులేండి, దాదాపు అందరికి వాక్యం ఎరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్యభారం అంటే ఈలోక సంబంధమైనటువంటి రాజ్యము, పరిపాలన కాదండి. కాదు. ఇప్పుడు చాలామంది తెలియకే, అప్పుడు కూడా యేసు ప్రభు వారు ఆయన జన్మించి సువార్త ప్రకటిస్తున్నటువంటి రోజుల్లో యూదా దేశాన్ని రోమీలు పాలన చేస్తున్నారు. ఆ చక్రవర్తి కానీ, ఆ సైనికులు కానీ, రోమా పౌరులు కానీ ప్రభువారు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి రోగులను స్వస్థపరిచి, చనిపోయిన వారిని బ్రతికించి సువార్త ప్రకటిస్తూ అనేకులు బంధకాల్లో, పాపాల్లో జీవిస్తున్నటువంటి వారిని పవిత్రమైనటువంటి మార్గానికి నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు భయం కలిగింది. ఈ యేసు మన రోమా ప్రభుత్వాన్ని పడేస్తాడు, ఇది పడిపోద్ది, యూదా ప్రభుత్వం ఏర్పడిద్ది, కనుక ఈ యేసును ఉంచకూడదు,
తరిమేయాలి, చంపేయాలని ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. అప్పటికి బరబ్బా టీంలో ఉన్నాడు ఇస్కరియోతు యూదా. ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన ఫాలో అయ్యే శిష్యుడయ్యాడు. సందర్భం వచ్చినప్పుడు బరబ్బా అన్నాడు, నీ బోధలు, నువ్వెంతగానో ఆకర్షించబడుతున్నావు, నీ జ్ఞానం, నా పరాక్రమం, ఈ రెండు కలిస్తే రోమా ప్రభుత్వాన్ని పతనం చేసి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, మన రాజ్యాన్ని అన్నప్పుడు ఏమన్నాడు ప్రభువారు? నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. కొందరు అనుకున్నట్లుగా మత మార్పిడి లేక దేశమంతా క్రైస్తవ రాజ్యం చేయటానికి కాదండి, దేశమంతా దేవుని రాజ్యం చేయటానికి. ఈ మర్మం చాలామంది తెలియడం లేదు. ఇప్పుడు బాగా చూడండి, మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూద్దాం. మరి నాకు ఇక్కడే తెలియదు కానీ తెలంగాణలో మరి ఏ క్రైస్తవుడు లేకపోతే పాస్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు చెప్పండి? ఏమైనా మంత్రి పదవులు ఉన్నాయా? వాళ్ళకి హోదాలు ఉన్నాయా? అధికారం ఉందా? ఏమీ లేదు కదా. మేమున్నాం ఎంతమంది పాస్టర్లు. అయ్యగారు వాళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యే ఎంపీకి నిలబడ్డారా? మేము నిలబడ్డామా? మాకు ఈ లోకంలో ఒక హోదా, అధికారం మేము కావాలనుకుంటున్నామా? ఏం ఆశించం. మాకు ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలు, హోదాలు, పెత్తనాలు ఇవి మాకొద్దు. మేము మా దేవుని అంగీకరించాం. ఎందరైతే ఆయనను అంగీకరించున్నారో వారందరూ దేవుని పిల్లలు అవటానికి మా దేవుడు మాకేమిచ్చాడు? మనకి అధికారం ఇచ్చాడు. ఆ అధికారం మాకొందు చాలండి. ఆ అధికారములు యేసు నామములో దెయ్యాలు వెళ్ళగొడతాం, స్వస్థతలు చేస్తాం, ఆయన నామంలోనే బ్రతుకులు మారుస్తాం. మేము కాదు, ఆయన నామం ద్వారా మారుస్తాం. ఈ రాజ్యం కాదు, ఈ రాజ్యాన్ని కూల్చడానికి కాదు, ఈ రాజ్యం కొరకు, ఈ రాజుల కొరకు, ఈ మంత్రుల కొరకు, మన ప్రధాన మంత్రి గారి కొరకు, మన ముఖ్యమంత్రి గారి కొరకు, మన ప్రాంతం కొరకు మేము వేకుని లేచి పాస్టర్లందరం ముందు మేము దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. ప్రార్థన చేయకపోతే ముందు వాళ్ళ కోసం ప్రార్థన. అయ్యా మా భారతదేశాన్ని కాపాడయ్యా, అయ్యా మా దేశ ప్రధానమంత్రి గారిని కాపాడయ్యా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కాపాడయ్యా అని మేము ప్రార్థన చేస్తాం. అది మా డ్యూటీ. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. శాంతి సమాధానాలతో ఉండాలని మా ప్రభువుని మేము వేడుకుంటాము. ఆ విజ్ఞాపనలో అదొకటి అన్నమాట నానా. కనుక మా ప్రభువు, మన రక్షకుడు యేసు ప్రభుల వారి మీద కూడా రాజ్యభారం ఉంది. అది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యభారం కాదు, అది పరలోక రాజ్య భారం. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అది ఆ భారం ఆయన మీద ఉంది. నన్ను మీకు కొద్దిగా అర్థం అవ్వడానికే చెప్తా ఉన్నాను. అదేంటంటే రాజ్యం ఏంటి, భారం ఏంటి, ఏమైపోయింది రాజ్యం అంటే? ఏమైపోయింది? మొదటి ఆదాము హవ్వలు దైవాజ్ఞను ఉల్లంఘించారు. వారు మునుపు ఎలా దేవుడు వారిని సృష్టించినప్పుడు ఆదాము తలనూరుండి అవ్వమను వారిని చేసి ఏదనవను వనములో ఉంచినప్పుడు వారిని బలహీనులుగా, భయపడువారుగా, ఏమి లేని వారుగా చేయలేదు. వారికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటినీ, అవి జంతువులే కానీ, పక్షులే కానీ, పశువులే కానీ, పైన ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, ఒక సింహాన్ని పిలిస్తే వచ్చి సాగిలపడాలి, ఒక ఏనుగును కేకేస్తే సెల్యూట్ చేయాలి. సూర్యుడు కొద్దిగా అటువైపు వెళ్ళు, చాలా హీటుగా ఉంది అన్నాడు అనుకోండి ఆదాం గారు, పక్కకి వెళ్ళిపోవాలి. ఆ పవర్ ఉంది. అంత అధికారాన్ని దేవుడిచ్చాడు. ఇది చదవద్దురండి, 8వ కీర్తన చూస్తే కదా, దూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడు. మహిమా ప్రభావాలను అతనికి కిరీటంగా దేవుడు ధరింప చేశాడు. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. అసలు ఎందుకు యేసుప్రభు వారు పుట్టాడో ఒక్క మాట నేను చెప్పి ముగిస్తా, ఎక్కువ ప్రసంగం చేయను. మనం ఏం పోగొట్టుకుంటున్నామో యేసుని ఎరగక ఆయనకు దూరంగా ఉండి, ఇది మత మార్పిడి,
ఆ మతం ఈ మతం క్రిస్తానులు అగే ఆస్థానులు అనుకొని వ్యర్థమైనటువంటి లోక సంబంధమైన ఆలోచనలు ఇవి. ఆత్మ సంబంధమైనవి కావు, పరలోక సంబంధమైనవి కావు. యేసయ్య ఆ రాజ్యం వేరు, బోధకులు బోధించే ఆ రాజ్యం వేరు. అది ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోకం సంబంధమైంది. అది మొదటి మానవుడు దేవుడు అతనికి అనుగ్రహిస్తే అది పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు చెప్పానికి భలే పవర్ ఉంది ఆయనకి. ఆకాశానికి సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోతాడు అంతే. భూమి మీద అన్నిటికీ ఏవైనా సరే క్రూర మృగాలు అలాగే ఆయన దగ్గర సాగిలపడాలి. ఇప్పుడు సర్కస్ వాళ్ళు అట్టగొట్టి వాటికి నేర్పిస్తున్నారు కానీ, సాధుపరుచుకుంటున్నారు కానీ, అసలు ఆల్రెడీ ఆదాము కన్నీ లోబడ్డాయి. అది స్థితి అయితే దేవుడు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలమును కదా ఎప్పుడైతే తాను తిన్నాడో, దైవాజ్ఞను ఎప్పుడైతే అతడు తిరస్కరించాడో, ఉల్లంఘించాడో, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చి జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకే అంటాడు యెహోవా దేవుడు ఆదాముతో, ఆదామా నీవు నీ భార్య మాట విని నేను నీకు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తినియున్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడినది. ఈ రోజుల్లో ఎంత సేద్యపరిచినా, అటు దున్నినా, ఇటు తిన్నా, ఎన్ని ఎరువులు వేసినా, లేకపోతే ఎన్ని మందులు వేసినా ఎందుకు భూమి సరిగా పండటం లేదు, శ్రేష్టమైన ఫలములు ఇవ్వడం లేదు. మునుపు కలుపు మొక్కలు లేవండి, ముళ్ళ దుప్పులు, గచ్చపొదలు ఇవేవి కూడా కలుపు మొక్క అనేది లేదు. అంత చక్కగా పంట పండేది. వర్షం కూడా లేదు, ఆవిరి ద్వారా పంట పండేది. చక్కగా ఆదామవ్వలు ఇది నోహు జలప్రళయం వచ్చేంత వరకు కూడా చక్కగా మంచి ఫ్రూట్స్, కాయగూరలు, ఆకుకూరలు మంచి తిని ఆరోగ్యదాయకంగా ఉండేవాళ్ళు. ఈయన ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో ఆ మానవుని నిమిత్తం నేల ఏమైపోయింది, శపించబడింది. ముళ్ళ దుప్పులు, గచ్చ పొదలు అలాగే అయిపోయింది మొత్తం. ఆ తదుపరి దేవుడు శ్రేష్టమైన ఆ ఏదైనా మనం నుండి వీళ్ళిద్దరిని బయటికి గెంటి వేయటం జరిగింది. ఆదాము వాళ్ళు వీడు ఓడించాడుగా. సాతానుగాడు సర్పంలో ప్రవేశించి మంచి చెడు తెలివిచ్చే వృక్ష ఫలాలు ఏవి తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడో, తినవచ్చని వాడు ఆజ్ఞాపించి వాళ్ళ చేత తినిచ్చాడు. ఓడిపోయారు. ఇక ఆదాములు ఏమైపోయారు, ఓడిపోయారు. దేవుని మాటకు నీవు కానీ నేను కానీ లోబడకపోతే, అందుకే ద్వితీయోపదేశ కాండములు అంటాడు, నేడు మీరు నా ఆజ్ఞకు లోబడి జీవించిన ఎడల భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్మలను హెచ్చిస్తాను. మీ భూమి ఫలము, గర్భఫలము, దుక్కుటెగుద్దులు మొత్తం కూడా దీవించబడతాయని దేవుడు చెప్పాడు. ఆజ్ఞ అనేది, దేవుని ఆజ్ఞ అనేది దీపం, అది వెలుగు. వాక్యం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది. దాన్ని పోగొట్టుకున్నాడు. వెలుగనబడే దైవ ఆజ్ఞను ఉల్లంఘించి చీకటనే సైతాన్గాడు మాటకు లోబడి వాడి చేతులు పెట్టేశాడు రాజ్యాన్ని. ఇక వాడు ఏం చేస్తున్నాడు, మనుషులు ఆదాము సంతతి అందరి మీద వాడు పెత్తనం చెలాయిస్తున్నాడు. వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో లేదు. బలవంతుడైన మానవుడు ఒకప్పుడు ఆదాము నేను వెళ్ళాలి సూర్యమండలానికి వెళ్ళిపోతాడు, ఇంకంతే. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏదో ధరించుకొని చంద్రమండలానికి వెళ్తున్నారు. అదేం లేదు, సూపర్ మ్యాన్లాగా వెళ్ళిపోతాడు ఆదాము. అలాంటిది ఇప్పుడు సైతాను ఆలోచనకు లోబడవలసింది. వాడు కొట్టమంటే కొడుతున్నాడు, తిట్టమంటే తిడుతున్నాడు, ఇంకొక పాపం చేయమంటే చేస్తున్నాడు. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడైపోయాడు. ఈ భూలోకం అంతా ఈ లోకనాథుడు వాడు వశపరుచుకున్నాడు. వాడు వశపరుచుకున్నాడు. మనుషులందరి చేత పాపం చేయించి నరకానికి, పాతాళానికి వారిని సిద్ధపరుస్తున్నాడు. చెప్పానుగా, పాపం
చేయు ప్రతివాడు పాపానికి దాసు అని, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చి జీతం మరణం అంటే నరకం అన్నమాట. అది నరకలోకానికి సిద్ధపరుస్తున్నాడు సైతానుడు. భూలోకంలో ఉన్నవారు ఇక్కడ ఏదో రెస్ట్ హౌస్ లాగా ఉండాలి, గెస్ట్ హౌస్ లాగా ఉండాలి అంతే మానవుడు. తర్వాత సొంత హౌస్. ప్రభువారు అన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళుతున్నాడు, మరలా వస్తాను రెండవ రాకడలో, నేనుండు స్థలానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. పరలోకం ఒకటి ఉందండి. దేవుడు ఏం చేశాడు? అబ్రహాం గారికి దర్శనంలో కనబడింది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారికి దేవుడట దానికి శిల్పియు, హెబ్రీ గ్రంథకర్త అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం. అది శాశ్వతమైంది పరలోక పట్టణం. ఎందుకు దేవుని బిడ్డలు ఇక్కడ సంపాదించుకోవాలి, కట్టుకోవాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, అది కావాలి, ఇది కావాలి, ఇన్ని కోట్లు ఉండేగా, 4 కోట్లు ఇచ్చి నేను కూడా సీటు సంపాదించుకుంటూ పోతుగా ఎమ్మెల్యే, ఎంపీ, కానీ ఏ సేవకుడు, ఏ నిజ క్రైస్తవుడు దాని కొరకు ఆతృత పడ్డం. రాజ్యభారం కుమారుని మీద యేసుప్రభులు వారి మీద ఇచ్చారు. ఆ రాజ్యం కొరకే మా ఆశ, అపేక్ష. ఆ రాజ్యంలోకి వెళ్లకుండా సాతానుగాడు ఈ లోక రాజ్యాలన్నీ తన వశపరుచుకున్నాడు. దిక్కు దశలేని, మార్గం ఎరగని, పరలోకానికి మార్గం ఎరగనటువంటి స్థితి మానవునికి ఏర్పడింది. అలాంటి సమయంలోనే లేఖనాల్లో వ్రాయబడ్డట్టుగా ఈ యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా, మీకా ప్రవక్త ప్రవచించినట్లుగా, ఏమండి, యేసు ప్రభుల వారు కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన ఈ కుమారుడు యేసును నామమున అవతరించాడు. ఆయన యోహాను ద్వారా బాప్తిసం పొందిన తర్వాత 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఆదామును శోధించినట్లుగా యేసు ప్రభువుల వారిని కూడా శోధించి పరలోక రాజ్య వ్యాప్తి చేయకుండా, ఆ బోధించకుండా ఆయన్ని ఆపివేయాలని, ఆయన ఓడించాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అది కాదులే మంది. మీరు తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకోండి. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు, సాగిలు పడమన్నప్పుడు వాటి రేటిని ఆయన ఇష్టపడలేదు. ఆదాము వల్లగా తృణీకరించేశాడు. వినన్నాను. ఇక సువార్త ప్రకటించడం మొదలు పెట్టేశాడు. ఏమని ప్రకటించాడు తెలుసా? పరలోక రాజ్యము, చెప్పండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అది యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే పరలోక రాజ్య వ్యాప్తి కొరకు. పరలోకాన్ని ఇహమందు స్థాపించి ఆ రాజ్య వ్యాప్తిని చేసి అనేకులను పరలోక రాజ్య వారసులుగా చేయటానికి, నరకానికి వెళ్లకుండా వాళ్ళని రక్షించటానికి మానవాళిని ఆయన వచ్చేసి ఎవరేం దిగులు పడొద్దు, భయపడొద్దు, పరలోక రాజ్యము సమీపించింది, పరలోక రాజ్యము సమీపించింది, మీరు చేయవలసింది ఒకటి ఉంది, పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఏది గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది ఈ సెమీ క్రిస్మస్ యొక్క సారము, ఉద్దేశము చూపించవలసింది ఏంటంటే ఇదే. మేము ఇది చూపించడానికే ఈ ప్రాకులాట. పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది సువార్త నమ్మమని ప్రభువారు చెప్పారు. ఆ రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే, ఆ రాజ్యం మీరు సొంతం కావాలంటే, ఆ రాజ్య పౌర హక్కు మీరు సంపాదించాలంటే అని మొదలు పెడుతూ ఒక రోజు రాత్రి నికోదేము అనేటటువంటి ఒక పరిసయ్యుడు వచ్చేసాడు ప్రభువారి దగ్గరికి. శాస్త్రాలు ఎరిగిన వారు కూడా యేసు ప్రభువారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆ బోధలు విని, అబ్బా బోధకుడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, దేవుని దగ్గర వచ్చావు కనుక నేను ఇలా చెప్పగలుగుతున్నావు, ఏదేదో పొగడబోతున్నాడు, ప్రభువుని పొగడబోతున్నాడు. మా పొగిడితే మేమైతే ఊపిపోతాం. ఆయన అబ్బా నేను అక్కడికి వెళ్తే చాలా పొగిడేవాడు అని.
ఆయన అలాగేం పొగళ్ళ. ఆయనకి ఇవ్వవలసిన క్లాస్ ఆయనకి ఇచ్చాడు, ఆయన చెప్పవలసింది ఆయన చెప్పాడు. ఇవన్నీ కాదు, కానీ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఈ సెమీ క్రిస్మస్ సారమేమనగా, ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు క్రొత్తగా జన్మించాలి. దైవ కుమారుడు నరుడుగా శిశువుగా జన్మించడానికి, కుమారుడుగా జన్మించడానికి కారణం నీవు క్రొత్తగా జన్మించాలని ఆయన ఆశ, ఆయన ఇష్టం. అది కావాలి. ఈయన బాగా శాస్త్రం తెలుసు, పరిచయుడు నికోదేం గారు. అదేంటయ్యా ఈ చిత్రంగా చెప్తున్నావు, ముసలోడిని మళ్ళీ ఎట్లాగా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎట్లా పుడతానని. మరి ఎంత పాపం, నేను శాస్త్రాలు చదివాడు, అందులో సారాన్ని గ్రహించడం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో కూడా కదా దైవజనుడు మోషే గారు అన్నట్లుగా నాలాంటి ప్రవక్తను దేవుడు మీలో పుట్టిస్తాడు. ఆయన ఎలాగూ సాత్వికుడో మోషే గారు కదా, దేవుడు అప్పగించిన పని అంతటిలో నమ్మకస్తుడో యేసు ప్రభువారు కూడా తండ్రి ఇంటి పనిలో అంత నమ్మకస్తుడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడినెత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి. ఇది క్రైస్తవ సారం. ఉగ్రవాదం కాదు, ఏమండి, అహంకారం కాదు, దోచుకుంటం కాదు, పతనం చేయటం కాదు. మేము సాత్వికులం. మేము కన్నీటి ప్రార్థన మాత్రమే చేస్తాం. అందరూ పరలోక వారసులు కావాలి, నరకాన్ని తప్పించుకోవాలని బోధండి. అంతేగాని మేమేదో ఇక్కడ రాజ్యాలు స్థాపించి మా పార్టీలు పెట్టి ఏదో చేయాలని అసలు అది మా ఉద్దేశమే కాదు, మా లక్ష్యమే కాదు, మా గురే కాదు. మా రక్షకుడు మా ప్రభువు మాకు అప్పగించిన పనే కాదు. నికోదేంతో చెప్పేశాడు. ఆయన పాపం చాలా గ్రంథాలు చదివాడు, ధర్మశాస్త్రం అన్నీ. ఆయనకేమో ఈ క్రొత్త జన్మ అంటే ఏంటో, పరలోకంలో ప్రవేశించడానికి ఏది కావాలో ఆ సూత్రం తెలియలే. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, ఏమండి, యేసు అంటే ఆ పేరుకి అర్థం తెలియని క్రైస్తవులు చాలామంది ఉన్నారండి. వాళ్ళు అంటారు, మేము పుట్ట క్రైస్తవులయ్యా. ఏంది, మా తాత బిషప్, టోపు, పోపు, రకరకాలు చెప్పుకుంటారు. వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ సంఘాల్లో కూడా పదవులు హోదాల కొరకు వచ్చేవాళ్ళు. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి పదవులు కావాలి, అక్కడికి వచ్చే వాటా కావాలి, డబ్బులు కావాలి, ఇవి కావాలి. నేను ఈ సంగతి ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళని విమర్శించడానికి కాదు. వాళ్ళు కూడా క్రీస్తు బిడ్డలు, వాళ్ళు కూడా రియల్ క్రిస్టియన్స్, నిజ క్రైస్తవులని పాపం అన్ని జనాంగం తెలియక, ఈ క్రైస్తవులు మంచి భక్తులా, ఏ బార్లో చూసినా వాడే ఉంటాడు, వాడి పేరు యాకోబు, తాగుతూ ఉంటాడు. వీడి పేరేమో యోహాను, ఆ కుట్లు సిగరెట్ ప్యాకెట్లు తాగుతూ ఉంటాడు. లేదండి, వాళ్ళు నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళు క్రీస్తు అంత ఉంటారు. ఆయనలో ఉండరు, వాళ్ళలో ఉండరు, వాళ్ళ పేరుకు మాత్రమే. పైకి ఇంకొక బ్యాచ్ ఉంది, రెండో బ్యాచ్. వీళ్ళు కూడా లోతుల్లో రక్షణ పొందుకొని దేవునికి అనుకూలమైన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండరు. రూపాలు మాత్రం చక్కగా వైట్ డ్రెస్లు వేస్తారు, భక్తులాగా బైబిల్ పట్టుకుంటారు. ఈ బ్యాచ్ ఏమంటాడంటే పౌలయ్య తిమోతితో, వారు పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయింపనివారు. ఇలాగ రకరకాలు ఉన్నారు. మిత క్రైస్తవుడు ఎలాగుంటాడంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అది ఈ నికోదేంతో చెప్పాడు, క్రొత్తగా జన్మించాలి. ఏంటో చెప్తున్నా, ఏమేం లేదయ్యా. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించడు. అర్థమవుతుందా? ఈ సెమీ క్రిస్మస్ ఏమిటంటే మీకు పరలోక మార్గాన్ని చూపించడానికి. యేసు ప్రభువారే అన్నాడు, ఎవరు కూడా అనలేదండి. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యములో
ప్రవేశించలేరు. ఎందుకు ప్రవేశించలేరంటే రాజ్యభారం ఆయన మీద పెట్టాడు తండ్రి అయిన దేవుడు. ఆ భారాన్ని భరించాడు. అధికారాన్ని, ఆధిపత్యాన్ని సహించడానికి, నిలబెట్టుకుంటానికి దైవ కుమారుడు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించు. అర్థమవుతుందా? దేవుని కుమారుడు నరుడైపోయాడు అన్నాడు. పరమున సభ జరిగి, ఇప్పుడు రాజ్యం మరలా, ఇంత రాజ్యం నేను కష్టపడి ఒక ప్లాన్ వేసి కట్టాను. ఈ సాతానుడు నా పోలిక నా స్వరూపమందు చేయబడినటువంటి మానవాళి చేత పాపం చేయించి వాడు నరకానికి వాడిని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడెవరు నా ప్రజలను, నా బిడ్డలను వారి కొరకు సిద్ధపరిచిన నివాసంలో చేర్చేది ఎవరు? ఈ రాజ్యభారాన్ని ఎవరు భరిస్తారంటే నేను భరిస్తాను తండ్రి అన్నాడు ప్రభువారు. వాక్యమైన దేవుడు, ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న వాక్యే క్రీస్తు. వారిరువురు ఒకటై ఉన్నారు. ఇదొక మర్మం. వెళ్ళండి, అప్పుడప్పుడు మీరు కొద్దిగా వాక్యంలో ఎదుగుతున్న వాళ్ళు మంచి విషయాలు తెలుసుకోండి. వాక్య లోతులు కావాలి, ఆ జ్ఞానం కావాలి. ఇవన్నీ మనం ఎరిగింటేనే సత్యాన్ని రుజువు చేయగలం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఏదో ఇదివరకు మేము ఉండే వాళ్ళని ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లన్నీ 4 చదువుకొని వెళ్ళేవాళ్ళం, ముక్క మీద పెట్టుకొని. ఒకవేళ ఆ ప్రశ్నలు వచ్చేయి, లేకపోతే లేదు, ఫెయిల్ అయిపోయేవాళ్ళం. లేకపోతే బోర్డర్ మార్కుల్లో 100కి 35 మార్కులు వచ్చి పాస్ అయ్యేవాళ్ళం. తర్వాత ఏమో కాలేజీలో అయినా అల్లాడిపోయేవాళ్ళం. సర్లే, బాగా చదువులో ఎలాగూ ఆ నైపుణ్యత, జ్ఞానం కలిగి ఉండాలో వాక్యంలో కూడా వాక్యాన్ని, లేఖనాలను బాగా ధ్యానం చేసి గ్రహించాలి. పై భక్తి అంటే రాలిపోతాం మనం. ఎవడన్నా వచ్చి ఓడిచ్చేస్తాడు. అలాగా ఈ రాజ్యభారం నేను మోస్తాను అంటున్నావు. ఇప్పుడు జరగవలసింది ఏంటంటే, మానవాళ్ళంతా కూడా పాపులైపోయారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని రక్షించాలి. వెళ్తాను, నీ బోధలు చేస్తాను. ఇది బోధతోనే ముగిసేది కాదు నాయన. సర్వమానవాళి యొక్క పాపాన్ని పరిహరించడానికి పరిశుద్ధుడు రక్తాన్ని చిందించాలి. రక్త ప్రోక్షణ జరగాలి. రక్తము చిందించనిదే పాప క్షమాపణ కలగదు. నువ్వు నరుడుగా అవతరించినా, రక్తమాంసం కలిగినటువంటి వాడై వెళ్ళినా, నీవు మానవాళి కొరకు నీ రక్తాన్ని చిందించి వాళ్ళను పవిత్రులుగా చేయాలి. ఎస్, నేను ఏమైనా చేస్తాను. అది క్రిస్మస్. క్రీస్తు త్యాగం క్రిస్మస్. ఆయన శిశువుగా కనబడి ఆ తదుపరి ఒక యాగ పశువుగా అర్పించబడుతున్నటువంటిదే క్రిస్మస్. ఇప్పుడు శిశువుగా కనపడతాడు ఫోటోలో. రేపు ఆయన కల్వరి శిలువ మీద యాగ పశువుగా ప్రత్యక్షం అవుతాడు. ఇవన్నీ నేను భరిస్తానన్నాడు. ఇంకంతేనండి. ఇక్కడ చూడండి, 2 ఉన్నాయి. తండ్రి దగ్గర ఏమో కుమారుడైన యేసుప్రభు వారు, నేను సొగసైన స్వరూపమైన నన్ను నీవు ధవళవర్ణుడుగా చేసిన నేను రక్తవర్ణుడుగా అయిపోతానన్నాడు. అక్కడేమో ఆదాముల దగ్గర సర్పం మాట్లాడినప్పుడు, మీరు దూతల్లా దేవతలాగా అయిపోతారు, అట్లవుతారు, ఇట్లవుతారు, మీ కళ్ళు తెరవబడతాయని వాళ్ళని పొగిడితే పడిపోయారు. ఈయన నీవు శ్రమ అనుభవిస్తానంటే తల వంచాడు. ఈ విధంగా పడిపోయాడు. కారణం ఏంటంటే, తండ్రి చిత్తం నెరవేర్చడమే కుమారునికి ఇష్టం. అది అందుకు ఆయన శిశువుగా, రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా దైవ కుమారుడు జన్మించటానికి కారణం అది. ఆయన ధవళ సింహాసనాసీనుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ దూతగణాలు ఆయన మహిమపరుస్తుంటే, మహిమలోకములో ఉండువాడు మలిన లోకములో మట్టి మనిషిగా అవతరించాడు. ఇది గొప్ప మర్మం. ఇది అందరికీ అర్థమయ్యేది కాదు నాన్న. అవతరించాడు. కారణం, మనందరినీ నరకానికి వెళ్లకుండా దైవరాజ్యంలో మనల్ని ప్రవేశపెట్టడానికి. అందుకే వ్రాయబడింది,
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకు వచ్చాడు ఆయన. అర్థమవుతుందా? నేను ముగిస్తున్నాను. అందుకొరకు ఆయన వచ్చాడు. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒకసారి నీకు నువ్వే ప్రశ్న వేసుకో. ఇది మనం అందరం సరదాగా అలా కూర్చొని పండుగ చేసుకుంటాను కాదు నాన్న. దండగ మారి పండగలు కాదు. మనలను దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆ ఆనందాన్ని కలిగి చేయటానికి ఆయన దుఃఖాన్ని, నష్టాన్ని, కీడును, దరిద్రతను మన ప్రభువు అనుభవించి మన కొరకు నరుడయ్యాడు. ఆ తదుపరి ఆయన మనందరి కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచాడు. ఆయన భక్తులకు కనబడ్డాడు. తన పరిశుద్ధాత్మను మన మీదకు పంపించాడు. ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడటానికి ఆయన మరలా రాబోతున్నాడు. ఆ రాకడలో మనం ఎత్తబడాలంటే ఇప్పుడు మనము నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాచి ఉన్నాడు. ఆయన మాట వినండి. మారు మనసు లేని వారు మారు మనసు పొందండి. రక్షణ లేని వారు రక్షించబడండి. ఆత్మ లేని వారు ఆత్మను పొందుకోండి. సంఘానికి దూరంగా ఉన్నవారు చక్కగా ప్రతి ఆదివారం నియమ కూడికలకు వెళ్ళండి. మీకు దైవ జ్ఞానం కలుగుతుంది, పరలోక జ్ఞానం కలుగుతుంది. ఆ రాజ్యంలో, ఆ మార్గంలో ఎలాగ వెళ్ళాలో వాక్యమే కదా. నీ వాక్యమే నా పాదమునకు దీపమును, త్రోవకు వెలుగు. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, బాధలు అదే నాకు నెమ్మది. వాక్యమైన దేవుడి అన్ని విధాలుగా ఆదరణ, ఆధిక్యత, రాజ్య పౌర హక్కు మనకు అనుగ్రహించి తన సన్నిధిలో వర్ధిల్లింప చేస్తాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం.